స్టార్ట్ చేస్తాము. సో ఈ సెకండ్ క్లాస్లో మనం ఎలా అంటే ఫిగ్మా అనేది ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ క్లాస్ అనేది కూడా పెట్టినాను. సో ఫస్ట్ క్లాస్ ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ క్లాస్ చూసిన తర్వాత సెకండ్ క్లాస్ అనేది మీ కంటిన్యూషన్ అయితే, దాని తర్వాత ఫస్ట్ క్లాస్లో ఏం జరిగింది, సెకండ్ క్లాస్లో ఏం జరిగింది అనేది మీ కంటిన్యూషన్ ఉంటుంది. సో మనకి ఫిగ్మా డౌన్లోడ్ అనేది మనకి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి ఇక్కడ ఫిగ్మా డౌన్లోడ్ అని క్లిక్ చేసి, సో ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఫస్ట్ లింక్ అని ఇట్లా వస్తుంది. సో దీని తర్వాత ఇక్కడ వచ్చేసి విండోస్ అనేది విండోస్ వాళ్ళకి అయితే విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్ వాళ్ళకి అయితే మ్యాక్ ఓఎస్, ఇది క్లిక్ చేసుకొని అండ్ దాని తర్వాత డౌన్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్ళద్ది. అండ్ డౌన్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ అవుద్ది. అండ్ ఇక్కడికి వెళ్తే మనకి ఫిగ్మా అనేది ఇట్లా వస్తుంది. సో ఫిగ్మా వచ్చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అనేది ఇట్లా ఓపెన్ అవుద్ది. ఇది ఫిగ్మా ఇంటర్ఫేస్ డాష్ బోర్డ్ ఇట్లా ఉంటుంది. సో దీంట్లో ఈ ఫిగ్మా ఇంటర్ఫేస్ డాష్ బోర్డ్లో పైన మనకి టాప్లో కనిపించేది ఇది వచ్చేసి ట్యాబ్స్ ప్యానల్ అంటారు. ట్యాబ్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో ట్యాబ్స్ అంటే ఇప్పుడు మనకి గూగుల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాబ్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇది పైన ఈ సెక్షన్ వచ్చేసి ట్యాబ్ సెక్షన్ అంటారు. ఈ ట్యాబ్స్ అనేది ఎన్నైతే ఓపెన్ చేస్తామో ఆ ట్యాబ్ సెక్షన్ అన్ని ఇక్కడ కనపడతాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఈ ప్యానల్ వచ్చేసి ఇక్కడ మనకి ఏం కనిపిస్తాయంటే మీ పేరు ఇక్కడ, అండ్ ఇది వచ్చేసి నోటిఫికేషన్. ఇక్కడ మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడ నోటిఫికేషన్ అలర్ట్ అనేది ఇక్కడ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి సర్చ్ బార్, ఇదే క్లిక్ చేసుకొని ఇక్కడ ఏమైనా సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే రీసెంట్ ప్రాజెక్ట్స్లో సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసిస్టెన్స్ ఉంది, అసెస్మెంట్ అని క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ అనేది డిస్ప్లే అవుద్ది. ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ డిజైన్ ఫైల్కి వెళ్ళిపోద్ది. సో దానికోసం ఇది ఇక్కడ ఉపయోగపడుద్ది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రీసెంట్ ప్రాజెక్ట్స్ అండ్ కమ్యూనిటీ, అండ్ ఇది వచ్చేసి మీ ప్రొఫైల్ అండ్ ప్రొఫైల్ నేమ్, అండ్ అలాగే అక్కడ మీ ప్రొఫైల్తో ఎవరెవరు ఎట్లా కనెక్ట్ అయ్యారు సో అనేది ఇక్కడ మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఏదైనా క్రియేట్ న్యూ క్లిక్ చేసుకోవాలంటే ఇది క్రియేట్ న్యూ క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రాఫ్ట్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఆల్ ప్రాజెక్ట్స్ అండ్ దిస్ ఈస్ రిసోర్స్. సో అనుకోకుండా మనకి డిలీట్ అయిపోయినాయి, సో సమ్ ఫైల్ డిలీట్ అయిపోయినాయి. సో డిలీట్ అయిపోయిన ఫైల్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే ఇక్కడ ట్రాష్లో ఉంటాయి. సో ఈ ట్రాష్ ఓపెన్ చేసుకొని మన డిలీట్ అయిన ఫైల్ అనేది మనం చూసుకోవచ్చు. అంటే అక్కడ కూడా డిలీట్ చేసేస్తే ఇంకా ఎంటర్ డిలీట్ అయిపోద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోకుండా నేను డిలీట్ చేసేసాను ఈ ఫైలు. సో ఈ ఫైల్ ఇక్కడ డిలీట్ చేసేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది, డిలీట్ అయిపోయింది కదా, మళ్ళీ రిట్రైవ్ చేసుకోలేము. సో రిట్రైవ్ చేసుకోవాలంటే ఎలాగా అనేది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ సింపుల్గా ట్రాష్లోకి వెళ్తే ఆ ట్రాష్లో ఉంటాయి మీ డిలీట్ అయిపోయిన ఫైల్స్ అన్ని, అక్కడ నుంచి మీరు రిస్టోర్ చేసుకొని రిట్రైవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాన్ సెక్షన్. సో నేను కరెంట్గా ఉపయోగించేది ఫ్రీ ప్లాన్ కాబట్టి సో ఇది క్లిక్ చేస్తే మనకి ప్లాన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతాయి. నేను ఉపయోగించేది స్టార్టర్ ప్లాన్ కాబట్టి ఈ స్టార్టర్ ప్లాన్ అనేది ఎనేబుల్లో ఉంది. ఒకవేళ ఇది ప్రొఫెషనల్ ప్లాన్ అంటే ప్రొఫెషనల్ ప్లాన్ అనేది నేను ఎనేబుల్ చేసుకుంటే ఇది ఎనేబుల్లో ఉంటుంది. అలాగే ఆర్గనైజేషన్ ఇట్లాగా ప్లాన్స్ అనేది ఇక్కడ ఉంటాయి. అండ్ ఇలాగే ప్లాన్స్లో పైన మనకి ఒక సింపుల్ సెక్షన్ అనేది ఇక్కడ డెవలప్ చేశారు. సో అదేంటి అంటే ఇది ఫిగ్మా డిజైన్, అండ్ ఇది ఫిగ్మా మేక్ అండ్ ఫిగ్మా డ్రా అండ్ ఫిగ్మా సైట్స్ అండ్ డెవ్ మోడ్, ఫిగ్ జామ్ అండ్ ఫిగ్మా స్లైడ్స్ అండ్ ఫిగ్మా బస్. ఈ స్లైడ్స్ అనేది పైన ఈ స్లైడ్ బార్ అనేది ఈ పైన కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఈ ప్లాన్కి అండ్ ఈ స్లైడ్ బార్కి కనెక్టివిటీ ఉంది, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి టీమ్ ప్రాజెక్ట్, మనం ఏమైనా టీమ్ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకోవాలంటే ఇక్కడ టీమ్ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకొని ఆ టీమ్ ప్రాజెక్ట్ని మనం ఎనేబుల్ చేసుకుంటే దాంట్లో ఎంతమంది టీమ్స్ అనేది మనకి ఎనేబుల్ అవుతారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ అండ్ రైట్ యారోస్ అండ్ రీసెంట్ ప్రాజెక్ట్స్లో హెడింగ్, అండ్ లెఫ్ట్ సైడ్ పైన ఈ కార్నర్లో చిన్న ట్యాబ్ ఉంటుంది. సో ఈ ట్యాబ్ వచ్చేసి డిజైన్ ట్యాబ్ అండ్ ఫిగ్ జామ్ అండ్ స్లైడ్స్ అండ్ దిస్ ఈస్ ది బస్ అండ్ సైడ్స్ అండ్ మేక్. సో యూ కెన్ ఇంపోర్ట్ ఫ్రమ్ ది హియర్ ద బటన్ ఈస్ ఇంపోర్ట్ ఐకాన్, ఇక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. Come and fly away with me. Come and fly away.